బకదృష్టి బకధ్యానం శ్వాన నిద్ర తథైవ చ అల్పాహారో జీర్ణ వస్త్రం ఏతద్ విద్యార్థి లక్షణం అన్నారు. కాక దృష్టి, కాకికి ఒకే వైపు ఎటు చూస్తే అటువైపు అగుపడుతుంది, ఇంకోవైపు అగుపడదు దృష్టి. కానీ అది ఎన్నో ప్రమాదాల నుండి రక్షింపబడుతుంది అన్నది. ఒక దృష్టి ఉన్నా కూడా అది తనను రక్షించుకుంటుంది ఎన్నో రకాల ప్రమాదాల నుండి. మనం రెండు రకాల దృష్టి ఉన్నా కూడా మనం ఎన్నో ప్రమాదాల పడిపోతుంది. కాబట్టి కాకిలాగా చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే వేరే దృష్టి ఉండకూడదు, ఒకే దృష్టి ఉండాలి. విద్య అంటే దృష్టి ఉండాలి. కాక దృష్టి బక ధ్యానం. బకం అంటే ఏంటి చెప్పండి? అంటే కొంగ ధ్యానం అంటారు కదా. కొంగ దేనికోసం నీళ్ళల్లో ఉంటుంది? దేనికోసం నీళ్ళల్లో ఉంటుంది? నిలబడుతుంది కదా అలా అని స్టాండర్డ్గా, అంటే చేపల కోసం. దానికి ఆ దృష్టి ఉంటుంది. బక ధ్యానం అంటే మనం చదివేటువంటి విద్య అంటే ధ్యానం. మన దృష్టి అంతా, మన మనసు అంతా కూడా ఎక్కడ ఉండాలి? ధ్యానం అంతా కూడా మనం చదివే విద్య అంతే ఉండాలి. ఇక పక్కల దృష్టి చూసామనుకోండి, టీచర్ కూడా చెప్తుంటాడు, మనం అటు ఇటు చూసామనుకోండి మన మైండ్లో ఎక్కుతుంది, అది ఎక్కదు కదా. కాబట్టి మనం దృష్టి ఏం చెప్తున్నారు అనేటువంటి దాని అంటే మన యొక్క దృష్టి పెట్టాలన్న. వారు ఏం చెప్తున్నారు అనేటువంటిది దాన్ని మనం మైండ్లో ఎక్కించుకోవాలి. కాబట్టి బక ధ్యానం. శ్వాన నిద్ర. శ్వానం అంటే ఏంటి? కుక్క. వీధిలో గ్రామసింహం అంటారు కదా. మరి అదేంటి? చిన్న సూది పడినా కూడా అది వెంటనే మెలుకుంటుందండి. అట్లాంటి జాగ్రత్త ఉంటుందండి. మనం ఇంటికి వెళ్ళాక ఇంకా ఈ సాయంకాలం అయిన తర్వాత వెంటనే బుక్స్ అక్కడ పడేసి హాయిగా తల్లిదండ్రులు ఏదైతే అయ్యో పిల్లోడు చాలా కష్టపడి వచ్చాడని చెప్పి ఫుల్గా పెట్టాక అంతవరకు తినేసి పడుకున్నాం అనుకోండి, ఇంకా మనకు ఉదయం లేస్తాము. మరి టీచరు చెప్పినటువంటి మనం రాత్రి రివైండ్ చేసుకోవాలి కదా. అలాంటి పరిస్థితి లేకపోతే మనం మళ్ళీ ఉదయం వచ్చాక చెప్పగలమా క్లాసులో అడిగినప్పుడు? కాబట్టి అలా మొద్దు నిద్ర ఉండకూడదు అన్నట్టు. కాబట్టి శ్వాన నిద్ర తథైవ చ అల్పాహారం. ఎప్పుడు కూడా మనము ఇంకా బయటకు ఇప్పుడు తల్లిదండ్రులు వచ్చేప్పుడు మీకు డబ్బులు ఇస్తారు, దారిలో వస్తుంటే రకరకాల వస్తువులు వాసనలన్నీ మనల్ని ఏం చేస్తాయి? లాగుతాయా లేవు అటువైపు. కాబట్టి ఇంకా ఏది లాగుతా అంటే మనం వెళ్ళిపోయి డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పేసి తినేసి ఇంటికి వెళ్ళినాం అనుకోండి, వాళ్ళు పెట్టింది మనం తినము. తల్లిదండ్రులు మన కోసం ఏదో చేసి ఉంటారు, అది తినము. అది తినకుండా వీళ్ళు తినట్లేదు అని వాళ్ళు బాధపడుతుంటారు. కానీ నువ్వు ఏదో తినేసి ఫుల్గా ఇంటికి వెళ్ళిపోతావు. కాబట్టి అలా నిద్రపోతావు. తర్వాత ఏమవుతుంది? అల్పాహారం జీర్ణవస్త్రం. అల్పాహారం అనేది ఉన్నది కదా. అల్పాహారం ఉంటేనే శరీరం చాలా యాక్టివ్గా ఉంటుంది. చక్కగా ఎప్పుడంటే మనం ఉదయం బ్రాహ్మీ ముహూర్తంలో 4 గంటలకు 5 గంటలు లేస్తాము, చక్కగా చదువుతాము, ఉదయం సమయానికి క్లాస్కి వస్తాము. కాబట్టి అలాగా అల్పాహారం. జీర్ణ వస్త్రం ఉండాలి. మామూలుగా స్కూల్లో క్లాసులో మనము ఒక భక్తుడైనో లేకపోతే ఇంకేదైనా రోజు అనుకోండి, చక్కటి షూటు ఇలా వేసుకొని వచ్చాక మనకు క్లాసులో ఉపాధ్యాయులు చెప్తున్నారు, చక్కటి పాఠం చెప్తున్నారు ఆ రోజు. కానీ మన దృష్టి అంతా ఎక్కడ ఉంటుంది? ఎక్కడ నలిగిపోతుందో, ఎక్కడ ఏదైపోతుందో, ఎక్కడ అదే ఉంటుంది కదా, వస్త్రం మీదనే ఉంటుంది కదా. కానీ అలాంటి వస్త్రాలు వేసుకొని వచ్చేసి మనం ఇక్కడ కూర్చుంటే మనకు దృష్టి అంతా వస్త్రం మీద ఉంటే, సార్ చెప్పేది మనకు దాని మీద దృష్టి లేకపోతే ఈ వస్త్రం ఏం లాభము? కాబట్టి జీర్ణ వస్త్రం అంటే మనకు మన శరీరాన్ని చక్కగా సంరక్షించేది. ఎక్కువ ఎవరికి అలాంటి మన దృష్టి చెడిపోకుండా ఉండేటువంటి వస్త్రమే మనం వాడతాం. అల్పాహారం జీర్ణ వస్త్రం ఏతది విద్యార్థి లక్షణం అన్నారు. ఈ లక్షణాలు కలిగి ఉంటే అతను విద్యార్థిగా చాలా గొప్పవాడు అవుతాడు.